హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానన్నమాట. అందరికైతే హ్యాపీ సండే. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంకా మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ టిఫిన్ చేసుకుంటున్నాము. సో మధ్యాహ్నం సండే ఇంకా లంచ్ అయితే వంట చేయట్లేదండి. ఎందుకంటే మాకు కొంచెం ఫంక్షన్ అయితే ఉంది. ఆ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. ఇంకా ఈవినింగ్ ఏమన్నా చేస్తే కానీ వ్లాగ్లో చివరిలో అయితే పెడతాను. తప్పకుండా వీడియో చూసి లైక్ చేయండి. కొత్త వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఇక్కడైతే ఇంకా మా అయితే పిల్లలకైతే పాలు అయితే కల్పిస్తున్నారనమాట. నేనైతే పొద్దున్నే బట్టలు అయితే ఉతికేసేసి ఇంకా నైటే పిల్లల షూ అన్నీ ప్రతి చెప్పులు మొత్తం అన్నీ ఇంకా తడిపి పెట్టేసాను, మొత్తం డైలీ వేర్తో సహా. సో అవన్నీ వాష్ చేయాలి. తర్వాత అయితే టిఫిన్లు అయితే తిన్నాక సో ఇంకెక్కడైతే ఇంకా గారెలు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా పొద్దున్నే అయితే గారెలు వేసుకుంటున్నాను. ఈరోజు టిఫిన్ ఇది అనమాట. ఇందులోకి కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను. బ్యాక్ సైడ్ అయితే ఇంకా వాయిస్ వస్తుంది చూసారు కదా, అది ఫ్యాన్ సౌండ్ అనమాట. ఇంకా పక్కకు వచ్చేసి మళ్ళీ వాయిస్ అయితే ఇస్తున్నాను. గార్లిక్ అయితే నూనె అయితే పెట్టేశాను, అది హీట్ అవుతుంది. ఆ తర్వాత అయితే నేను మా పిల్లలు అయితే ఏం చేస్తున్నారని చూస్తే ఇంకా ఆడుకుంటున్నారనమాట. ఇంకా బొమ్మలు అయితే మొన్న స్టోరేజ్ చేసుకున్నాను, ఖాళీ బాక్సుల్లో ఉంటే ఇందులో వేసేసుకున్నారనమాట. తీసేసుకొని ఇంకా ఆడుకుంటున్నారు. మళ్ళీ అందులో వేసేవని చెప్పాను, లేకపోతే ఇల్లంతా బొమ్మలు అయితే అయిపోతాయి. అందుకనేసి ఇంకా పొద్దున్నే అలాగా రెడీ అయిపోయారు. టిఫిన్ ఒకటే ఇంకా ప్రిపేర్ అవ్వలేదండి. ఇంకా రెడీ అయిపోయి నేను కూడా రెడీ అయ్యి ప్రేయర్కి అయితే వెళ్తాను. సో సండే కదా, సండే ప్రేయర్కి అయితే వెళ్తానమాట. ఒక గంటన్నర 2 గంటలు ఉంటుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. 8:30కి అయితే స్టార్ట్ అయిపోద్ది. ఇంకా నేను పిల్లలతో కుదరదు కదండి, లేట్ అయిపోతుంది పిల్లలతో వెళ్ళే వాళ్ళకైతే. సో నా పరిస్థితి ఇంకా అదే అనమాట. ఇంకా పిల్లలకి ఎలాగో రెడీ చేస్తాను పొద్దున్నే అయితే. ఇంకా టిఫిన్ తినేసి సో వాళ్ళకైతే పాలు అది ఇచ్చేసి ఇంకా బయలుదేరి వెళ్తున్నాము. సో టిఫిన్ అయితే తినేసారండి. ఇంకా మా అయితే తలదూగుతున్నారు, కొంచెం చిరాగ్గా ఉంది. ఇంకా ఆడుకున్నారు కదా, అటు ఇటు కదలడం వల్ల హెయిర్ అయితే చెరిగిపోయింది. ఇంకిద్దరికి తలస్నానాలు కూడా చేయించేశాను. కొంచెంసేపు అయితే కార్లతో ఆడుకున్నారనమాట. ఓకేనండి, ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము ప్రేయర్కి అయితే. ఇంకా నేను ఇప్పుడే టిఫిన్ అది వేసేసి ఇంకా స్నానం అది చేసి సో ఇంకా బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఇంకా 11కి అయితే వస్తాము. ఇంకా 11కి వచ్చినాకైతే సో సారీ అండి, ఇంకా భోజనాలు ఉన్నాయి కదా, ఇంకా చర్చిలోనే భోజనాలు అనమాట. సో ఇంకా అక్కడే 1 అవుతుంది మధ్యాహ్నం వచ్చేసరికి. సో తొందరగానే వెళ్తున్నాము ప్రేయర్కి అయితే. సో ఈవినింగ్ ఏమైనా చేయాలా లేదనేసి ఇంకా ఈవినింగ్ అయితే చెప్తాను. ప్రస్తుతానికైతే ముందే చికెన్ తెచ్చాడనమాట మా వారు, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా రేపు వండుకోవచ్చులే, ఎలాగో మధ్యాహ్నం మాకు ఫంక్షన్ ఉంది కదా అనేసి ఇంకా రేపు వండుకోవచ్చు. ఈవినింగ్ ఏదో ఒకటి చేస్తాను. ఒక పూటకి, నైట్ పూట ఎంతో తిన్నాం కదా, కొంచెమే తింటామనేసి చెప్పాను. సో ఇంక ఇదైతే నైట్ పూట అనమాట. సో ఆల్రెడీ మార్నింగ్ గారెలు ఉన్నాయి, ఇంకా అట్లాగే ఉన్నాయి అనమాట. ఇంకా ఆయన తినేసి ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఈవినింగ్ టైం అనమాట. ఇంక సండే ఈవినింగ్ ఇది. ఇప్పుడు కోడిగుడ్డు ఫ్రై అయితే చేద్దామనేసి ఇంక ఉల్లిపాయలు అయితే చక్కగా ఫ్రై అయితే చేస్తున్నాను. ఏం కూర వండుదామా ఏంటి అనేసి ఒక ఆలోచన అయితే లేదు. ఇంట్లో అయితే అన్నీ ఉన్నాయి, ఉల్లిపాయలు ఇంక ఇవన్నీ చిన్న ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అనమాట. సో ఇంకా కోడిగుడ్డు ఫ్రై అయితే చేసేస్తాను, ఒక్క పూటే కదా అనేసి ఇంకా ఉల్లిపాయలు అయితే ఫ్రై చేస్తున్నాను ప్రస్తుతానికైతే. ఇంకా సండే అనమాట. ఇంక ఈరోజు సండే బయటకు వెళ్ళి వచ్చినాకైతే వంట రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు అయితే మసాలా దినుసులు అయితే అయిపోయినాయండి, అంటే బిర్యానీ మసాలా ఐటమ్స్ అనమాట. సో అవి అయిపోతే ఇంకా తీసుకుని వచ్చాను. సో అన్ని రకాలైతే తీసుకొని వచ్చాను అనమాట. ఒక ఇలాచి తప్ప, ఇలాచి అయితే చాలా రేట్ అన్నారు. ఇంకా విడిగా తెచ్చుకోవచ్చులే, మనము హోల్సేల్ కొట్టులో అయితే తెచ్చుకోవచ్చులే అనేసి ఇంకా ఇలాచి ఒకటి తేలేదు. సో మామూలుగా ఇది దాచిన చెక్క, లవంగ మొగ్గలు, సో ఇవన్నీ తెచ్చాను అనమాట. ఇంకా గొట్టాలు బయట ఇంకా పప్పు చారు ఎప్పుడన్నా కాసుకున్నప్పుడే గొట్టాలు ఫ్రై చేసుకోవచ్చు అనేసి ఇంకా నా దగ్గర అప్పడాలు అయితే అయిపోయాయి. అందుకనేసి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను అందాక. ఇంకా వచ్చేటప్పుడు బజార్ నుంచి ఇంక ఇవైతే తీసుకుని వచ్చానమాట. సో ఇంక ఇదండి సండే వ్లాగ్ వచ్చేసి. ఇంకా సింపుల్గా అయితే ఇంకా మసాలా దినుసులన్నీ తీసుకొని వచ్చేసాను. ఇవి రేపు ఎలాగో చికెన్ కర్రీ వండుతానండి. ఇంకా చికెన్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానని చెప్పాను కదా, ఇంకా రేపు మార్నింగ్ అయితే వండుతాను. కొంచెం బిర్యానీ కూడా చేస్తాను. తప్పకుండా వీడియో షూట్ చేస్తే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, లేకపోతే లేదనమాట. మ్యాక్సిమం ఈ మధ్యన అస్సలు నాకైతే కుదరటం లేదండి వీడియోలు తీయడానికి కూడా. వీడియో వచ్చేసి 2 రోజుల తర్వాత పెడుతున్నాను. సో ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. ఇంక ఇప్పుడు పోస్ట్ చేయాల్సి వస్తుంది. సో సారీ ఏమనుకోకండి. ఇంక ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇందులోకి ఒక 4 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాము. చిన్న ఎగ్సేనండి, అందుకనేసి 4 తీసుకున్నాను, లేకపోతే 3 అయితే సరిపోతాయి. చక్క పక్కన అయితే ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది. యాక్చువల్గా అయితే ఇంకా ఒక భోజనాలు అయితే అందరికీ, ఇంకా సంఘం అందరికైతే ఇంకా భోజనాలు పెడదామనేసి ఇంకా అనుకున్నారనమాట.
సో అందుకే కొంచెం బాగానే పెట్టారు, అంటే గ్రాండ్గానే చేశారనమాట. సో ఇంకా పిల్లలందరం ఇంకా అదే మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఇంకా అక్కడే ఉన్నాము. భోజనం పిల్లలకి పెట్టి ఇంకా నేను తినొచ్చేపటికి ఆ టైం అయిందనమాట. వచ్చేసి కొంచెం పడుకున్నాకైతే కొంచెం చల్లబడ్డాక పని అంతా కంప్లీట్ చేసుకున్నాక ఈవినింగ్ బయటకు వెళ్ళి అలా సరదాకి వెళ్ళామన్నమాట. ఇంకా ఇప్పుడు వచ్చాము 8కి అయితే వచ్చామన్నమాట. 8కి అయితే వచ్చి హడావుడిగా అయితే రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసి ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకుని చక్కగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇదిగోండి చెప్పాను కదా, ఈ మసాలాలన్నీ తెచ్చుకున్నాను. ఇంకా రేపు మార్నింగ్ అయితే సర్దుకోవాలి. ఫైనల్ అయితే ఇంకా ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇందులో కొంచెం కారం అయితే వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ పచ్చిమిరకాయలు అయితే వేసేసుకున్నాను కదా, ఇంకా మా పిల్లలు కొంచెం మంట కొంచెం తగ్గు తింటారు కాబట్టి కొంచెం 1 స్పూన్ అయితే కారం అయితే వేసుకుంటున్నాను సరిపడా. ఇక కారం అయితే వేసుకున్నాను. అయితే ఇంకా ఎగ్స్ అయితే పాల్గొట్టేసేసుకుంటే ఇంకా హాఫ్ అన్ అవర్లో అయితే నాకు వంట అయితే అయిపోయింది. నైట్ పూట కదండి, ఎక్కువ తినము నైట్ పూట అయితే, అందుకనేసి కొంచెం సరిపోద్దులే ఇంకా మా నలుగురికే కదా అనేసి కొంచెమే చేస్తున్నాను. సో ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే సండే. సో సండే స్పెషల్ ఏంటో మీరు చేసుకునే ఉంటారు, తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. డైలీ మా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ అయితే చాలా థ్యాంక్స్ అండి. కొంచెం చూసేవాళ్ళు అంటే కొంచెం ఫుల్గా అయితే చూడండి అనమాట. సో ఫుల్గా చూస్తే మనకు అనేది కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది. తప్పకుండా వీడియో అయితే ఫుల్గా చూడండి. ఇంకెక్కడైతే మా బొడ్డోళ్ళు స్నానం చేస్తారు, స్నానం చేశాకే తీసుకుని వెళ్ళాను అనమాట. ఇంకా ఆడుకుంటున్నారనమాట, ఇంకా లైటింగ్స్ వేసుకొని. సో చిన్న లైట్ అయితే కొన్నాము, ఇంకా అది వేసుకొని ఇంకా ఆడుకుంటున్నారనమాట. టైం వచ్చేసి 8:30 అయింది నైట్ అనమాట. ఇంక ఇది వచ్చేసి సో సండే నైట్ ఇది. సో ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేసి ఇంకా పడుకుంటాము. రేపు పొద్దున్నే ఇంకా మండే కదా, స్కూల్ అయితే ఉంది, ఎర్లీగా లేకాలి. సో ఫైనల్ వంట అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా లాస్ట్కి అయితే సో ఎగ్ ఫ్రై కూడా కంప్లీట్ అవ్వచ్చింది. ఒక 5 మినిట్స్ అయితే అయిపోతుంది అనమాట. ఇంక ఇదండి వాళ్ళ వ్లాగ్ వచ్చేసి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా, ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను. సో ఓకేనండి, అందరికీ హ్యాపీ సండే. అండ్ నాన్ వెజ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిండే. ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేస్తాను. సో ఎర్లీగా పడుకోబెట్టాలి, తొందరగా అయితే పొద్దున్న అయితే తొందరగా లేస్తారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా మళ్ళీ అడుగుతున్నాను. బాయ్.